యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నాన్న సంతకం ఫోర్జరీ చేసినట్టు బయటపడుతుంది. అదే జరిగితే నాన్న నన్ను ఇంట్లో కూడా ఉండనివ్వరు. ఇప్పుడెలా? ఏదైనా మీ వరకు వస్తే నా ప్రాణం అడ్డేసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాను. అమ్మాయి గారు, నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు మీకేం కాదు కానివ్వను. అమ్మాయి గారా ఇట్లా వచ్చిండో లేదో గట్ల ఫోన్ చేసింది. ఏం పని పాట లేదన్నా లెక్క. కాల్ కట్ చేశాడేంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజు తప్ప నన్ను సేవ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఎలాగైనా ఈ విషయం రాజుకి చెప్పాలి. ఆ దీపక్ ఫోర్జరీ విషయం బయట పెట్టాడు. ఇంకా సేపట్లో ఆ ఫోర్జరీ చేసింది నేనేనని నాన్నకి తెలిసిపోతుంది. ఏదో ఒకటి చేసి నువ్వే నన్ను సేవ్ చేయాలి. ఫోన్ కట్ చేస్తే మళ్ళా మెసేజ్ పెడతదా? తిట్టుకుంటూ మెసేజ్ పెడతా. మళ్ళా రాజుకు నాకు లొల్లైతుంది. డిలీట్ చేస్తా. అమ్మయ్యా, రాజు చూశాడంటే ఏదో ఒకటి చేస్తాడు. ఈ సమస్య నుంచి నన్ను సేవ్ చేస్తాడు. ఛా, అయినా నాకు తెలియకుండా నా సంతకం ఫోర్జరీ చేసింది ఎవరు? ఎంత ధైర్యం ఉంటే అంతకు తెగిస్తారు. అయినా ఇది ఏమైనా సామాన్య విషయం అనుకుంటున్నారా? ఒక మినిస్టర్ సైన్ ఫోర్జరీ అంటే ఎంత పెద్ద కేసో తెలుసా? దీనికి కారణం ఎవరైనా సరే నేను క్షమించను. కాసేపట్లో ఆ సంతకం ద్వారా లాభం పొందిన వాళ్ళెవరో వస్తారు కదా మావయ్య. వెంటనే ఎవరనేది తేలిపోతుంది. మీరు ప్రశాంతంగా కూర్చోండి. తేలుస్తారా? నువ్వు నా సెల్ ఫోన్లో వీడియోని డిలీట్ చేశావు. కాసేపట్లో మీ నాన్న నిన్ను ఇంట్లో నుంచే డిలీట్ చేస్తాడు. అప్పుడు నీ పెళ్ళే క్యాన్సిల్ అవుతుంది. చచ్చినట్టు నువ్వు నన్నే చేసుకోవాలి. రాజు ఇంకా రెస్పాండ్ అవ్వడం లేదు. ఇక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అమ్మా, నేను బయటికి వెళ్తున్నాను. వామ్మో, వస్తుంది. అమ్మాయి గారిని రెడీగా ఉండమనాలి. అమ్మాయి గారి నుంచి మిస్డ్ కాల్ ఉందేంటి? రాజు మెసేజ్ చూసి కూడా ఎందుకు ఫోన్ చేయలేదు? కనీసం మిస్డ్ కాల్ చూసైనా చేయాలి కదా. మళ్ళీ చేస్తాను. అయ్యో, రాజు ఫోన్ చేశాడా? అమ్మాయి గారు ఫోన్ చేసినట్టున్నారు. నేను మళ్ళీ చేస్తే మీరు లిఫ్ట్ చేయడం లేదు. ఏదైనా పని మీద చేశారా? అదేంటి, మెసేజ్ చూడలేదా? మెసేజా? ఏ మెసేజ్ అమ్మాయి గారు? ఇక్కడ నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను రాజు. ప్రాబ్లమా? మీకా? ఏం జరిగింది అమ్మాయి గారు? ఎంత పని జరిగింది? నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అమ్మాయి గారు. మీరేం టెన్షన్ పడకండి అమ్మాయి గారు. ఈ విషయం బయటపడితే
మా నాన్న నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు రాజు. ప్లీజ్ రాజు, తొందరగా రావా? అలాగే అమ్మాయి గారు, ఇప్పుడే వస్తున్నాను. బండికి ఇక్కడే పెట్టాను కదా, బైక్ ఏమైనా వదిలేసాను? అమ్మా, ఏంటి ఏదో ఎతుకుతున్నావు? దేని గురించి? బండి కీస్. అవి ఇంట్లో లేవు. మరెక్కడున్నాయి? ఇక్కడ. నీ దగ్గర ఎందుకున్నాయి? ఇటివు. ఇస్తా గాని ఇద్దరం కలిసి బయటికి వెళ్దామంటేనే ఇస్తా. నేను అర్జెంటుగా వెళ్ళాలి, కీస్ ఇవ్వు. అరే, ఎప్పుడు చూసినా అమ్మాయి గారింటికి పోతావా? 24 గంటలు దినాము ఆన్నే పనిచేస్తానని రాసిచ్చినవే ఏంది? ఇవాళ మనం బయటికి పోవాల్సిందే. నీకు తెలీదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఇస్తావా ఇవ్వవా? ఇయ్యా. కావాలంటే నువ్వే తీసుకో. రేణుకా, నాతో ఆటలాడకు. నాకు చాలా అర్జెంట్. అమ్మాయి గారు ఫోన్ చేశారు, నేను వెళ్ళాలి. అయితే అస్సలు ఇయ్యా. రేణుకా, చెప్పేది నీకే. ఇవ్వు. ఇయ్యా. చెప్తుంటే అర్థం కాదా? ఇవ్వు. ఇయ్యా. ఏయ్, ఇవ్వు. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? నాతో ఆటలేండి. నీకు చిన్నపిల్లని అనుకున్నావా? అవతల అర్జెంట్ అంటుంటే అర్థం కావట్లేదా? మెదడలేదా? ఇవ్వు. ఇగో తీసుకో. నీ బండికి 70 కావాలి, నా బొంద మీదేసి కొట్టుకుంటాను అనుకున్నావా? ఏయ్, ఏయ్, నీకేనా మెంటలా? అవును, నాకు మెంటలే. నేను పాగలదాన్ని, పిచ్చిదాన్ని, పిచ్చి పోరిని. ఛే. మీ నాన్నకైనా ఆపరేషన్ జరిగింది? అవును సార్. రండి, లోపలికి రండి. ఏమేం సార్? మినిస్టర్ గారు మాట్లాడతారంట, రండి. మావయ్య, అదుగు మావయ్య వచ్చింది. నమస్కారం సార్. మీ దయ వల్లే మా నాన్నగారు బతికారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నువ్వు తెచ్చిన లెటర్ మీద ఎవరు సంతకం చేశారు? అది మీరే. ఆ సంతకం చేసిందెవరో, నీ చేతికి ఇచ్చిందెవరో? నేనా? కానీ మరి ఎవరు సంతకం చేశారు? ఇంట్లో ఉన్న వాళ్ళేనా? నానా,
ఆ సంతకం చేసి నీకిచ్చింది ఎవరో చెప్పు. నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. చెప్పు. వాళ్ళ నాన్నకి ఆపరేషన్ చేయకపోతే అప్పుడు మీరు లేకపోతే నాకు ఏం చేయాలో తెలియక నేనే సంతకం చేశాను నాన్న. సారీ నాన్న. ఆగండి. లే. ఎంత ధైర్యం! నా ఇంట్లో నాకు తెలియకుండా నా సంతకం చేసేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు నీకు ఆ స్వాతంత్రం? ఏమనుకుంటున్నావు? ఇన్ని రోజులు నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా నిన్ను ఎవరో ఒకళ్ళు వెనకేసుకొచ్చి నిన్ను ఏమి అనకుండా నా చేతులు కట్టేశారు. చూసారా దాని పర్యవసానం? చూసారా ఇది ఎంతకి తెగించిందో? అసలు ఇది ఎంత నేరమో తెలుసా? ఫోర్జరీ చేయడమే నేరం. అందులో ఒక మినిస్టర్ సంతకం ఫోర్జరీ చేయడం ఇంకా పెద్ద నేరం. ఎలా వచ్చింది నీకు అంత ధైర్యం? ఏమవుతుందిలే అనుకున్నావా? నాకెలా తెలుస్తుందిలే అనుకున్నావా? నా ఇంట్లోనే నేరం జరిగిందని, నా ఇంట్లోనే ఫోర్జరీ జరిగిందని బయటికి తెలిస్తే నా పరువు ప్రతిష్ట ఏం కావాలి? బయట వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తే నేను ఏం సమాధానం చెప్పాలి? మొన్నటికి మొన్న ఈ ప్రబుద్ధుడు నా ఇంటి గౌరవాన్ని మంటగలిపాడు. ఇప్పుడు నువ్వా? ఇది బయటికొస్తే అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ప్రజలందరూ నన్ను ఎంత దుమ్మెత్తిపోస్తారో తెలుసా? భయం లేదు, భక్తి లేదు. నా మంత్రి పదం అంటే అంత తేలిగ్గా కనిపిస్తుందా నీకో? అసలు ఏం చేయాలి నిన్ను? ఒక్క క్షణం కూడా నా కళ్ళెదురుగా ఉండడానికి వీల్లేదు. ఇంకొకసారి నీ మొహం నాకు కనిపించకూడదు. వెళ్ళి ఇక్కడి నుంచి. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావులు కానా. దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నెలరాలుతున్నా. ముందు చూపు లేక చేసే సాయం, నింద మోసి నిండుకుందా న్యాయం. ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా. పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన. చేరదీయబోతే సాయమే మోయతి నీడ చేచనా. నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. రాజు, పెద్దయ్య, నా గదిలోకి నువ్వు తప్ప ఇంకెవ్వరూ అడుగు పెట్టడానికి వీల్లేదు. గుండ్రంగా తిరగవలసిన గ్రహాలు జారి పడిపోతున్నాయా ఏంటి? ఏటది? అయ్యో అయ్యో, ఏమైంది? ఏదో గొడవ జరుగుతున్నట్టు వర్షం కురుస్తున్నది. చూసొద్దాం.
ఎందుకు ఎట్లా వేస్తున్నావు? ఏమైంది నీకు? ఏమైంది? పగిలితే అతనికి రాదు, ఇల్లు పీకి పందిరేస్తే మళ్ళీ పందిరి పీకి ఇల్లేనికి రాదు. రేణుక, ఎందుకింత కోపం వచ్చిందో చెప్పు బేటా. ఏమన్నా తప్పుంటే మాఫీ చేయమని అడుగుతాం కదా బేటా. ఆగు బేటా. చెప్పు బిడ్డా. రాజు, మీ రాజు నన్ను ఎట్లా పడితే అట్లా గలీజ్ మాటలు అన్నాడు. నేను బతుకా బేటా. మా అమ్మ అయ్య కూడా ఏనాడు ఒక చిన్న మాట అనలేదు. కసవంటిది రాజు నన్ను తిట్టిండు. మెంటలెక్కిందా అన్నాడు. నాకిప్పుడు నిజంగానే మెంటలెక్కింది. కడుపు సలసల మసిలిపోతుంది. మావాడు అలాగే ఎప్పుడు నోరు జారడే. మాట్లాడడం వాడి రాశి ఫలాల్లోనే లేదు. అసలు కోపడ్డం అనేది వాడి జాతక ఫలితాల్లోనే లేదు. ఒకవేళ వాడికి నచ్చంది ఏదైనా జరిగితే గ్రహాలు గత్తెప్పై అనుకుంటాడే తప్ప పల్లెత్తి మాట అండవాడు. అట్టాడిది ఆడు నిన్ను కోపట్టం ఏడు తల్లి అన్నాడు. మస్తు కోపంగా గురాయింటి చూసిండు. పళ్ళు పటపటా కొరుకుతూ మెంటలెక్కిందా అని తిట్టిండు. నేను బాగురాదే, నేను మాట్లాడతా కదా. ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని పిలిచి చెప్పాలి గాని ఇట్లా పిల్లని పట్టుకుని గలీజ్ తిట్లు తిడితే ఎట్లా? మా పిల్లని మేమే ఏమనం? మీ కొడుకు ఎట్లా అంటాడు? అయ్యో, మా రాజుకంత కోపం రావడం నేను ఎప్పుడు చూడలేదు. నేను రాగానే మందలిస్తాను, నువ్వు ఊరుకో తల్లి. నేను పైకెళ్ళి బండి తాళం తీసుకుని బయటకు వెళ్దాం అనుకున్నా. గది తప్ప దానికే వాళ్ళ ఇల్లు ఎత్తి ఎగరాలా? జరాగు బిడ్డ, ఇష్టం వచ్చినట్టు తిట్టాలా? పోరాలు, కింద తలుపులు తీసొచ్చాం. పిల్ల కుక్క దొరకలదు, కిందకి పో. ఊరుకో బిడ్డ, ఊరుకో. అసలు నేనేమంటాత్తమ్మా? చికెన్ వండి పెడతలేనా? మటన్ వండి పెడతలేనా? ఏం కావాలన్నా అడక్క ముందే తెచ్చి పెడతలేనా? అన్ని చేస్తే ఆఖరికి నా పళ్ళు రాళ్ళు కొట్టినట్టు తిడతాడా? ఈయనకే ఉన్నది బండి, మాకు లేవా? మనిషికో బండి ఉన్నది మా ఇంట్లో. తెలుసు తల్లి, తెలుసు. వాడి వార ఫలాల్లో శని 6 నుంచి మా ఇంటికి వచ్చినట్టుంది. అందుకే దొమదొమలాడిపోతున్నాడు. నేను నల్ల నువ్వులు నూనె అట్టుకెళ్ళి శని పూజ చేయిస్తే ఆడే శాంతిస్తాడు. నువ్వు ఊరుకో తల్లి. నేను ఊరుకోను. ఇవాళ మీ కొడుకొచ్చి నాకు సారీ చెప్పేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టా, ఒక్క అన్నం మెతుకు కూడా ముట్టా. ఇక్కడే కూసుంటా. ఒక్క క్షణం కూడా నా కళ్ళెదురుగా ఉండడానికి వీల్లేదు. ఇంకొకసారి నీ మొహం నాకు కనిపించకూడదు. వెళ్ళి ఇక్కడి నుంచి. రాజు, నువ్వు ఇక్కడున్నావా? ఏంటి పింకమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎంత బతిమిలాడినా అక్క తలుపు తీయడం లేదు, బాగా ఏడుస్తుంది. రా రాజు, వెళ్ళి మళ్ళీ పిలుద్దాం. రా. చూడు, తలుపు తీయడం లేదు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, తలుపు తీయండి అమ్మాయి గారు. నేను తీయను, నన్నెవరు డిస్టర్బ్ చేయకండి, పోండి. అలా అంటే ఎలా? ఎంతసేపు అని ఏడుస్తూ కూర్చుంటారు? చచ్చేదాకా. చాలా. ఇది కోపమా, బాధ, ఏడుపా, దుఃఖమా? వెళ్ళు. ఓ పింకీ, ఇది బీభత్సమే అనుకుంటా. ఇప్పుడు ఏం చేద్దాం రాజు?
కోపం తారాస్థాయిలో ఉంది. అంటే మీనింగ్ ఏంటి? అంటే అంటే ఈ మధ్యన అమ్మాయి గారు అచ్చ తెలుగులో తిడుతున్నప్పుడు నా కోపం తారాస్థాయిలో ఉంది అన్నారు. మీనింగ్ అడిగితే మళ్ళీ తిడతారని నోరు మూసుకున్నాను. ఇంకో తిట్టు కూడా తిట్టారు. ఏమని? గోముఖ వ్యాఘ్రం అని. వారం రోజుల నుంచి దాన్ని డీకోడ్ చేయలేక చస్తున్నా. మరేం చేద్దాం? టాంటడాయ్. అయ్యో, మళ్ళీ బెలూన్ పగలగొట్టింది. ఇప్పుడేం చేద్దాం? ఎస్, ఈసారి ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు. ఈసారి ఏం రాస్తాడో ఏంటో. అమ్మయ్యా, ఈసారి పగలగొట్టలేదంటే కోపం పోయినట్టే. పద పింకమ్మ, తలుపు తీస్తారు. పద. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏంటి? తలుపు తీయండి. తీసే ఉంది. ఆ